హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో 7th మరియు 8th క్లాస్ నుంచి సోషల్లో పాలిటీ సబ్జెక్ట్కి సంబంధించి బిట్స్ ఇక్కడ ఒక 100 బిట్స్ని అందించడం జరుగుతుందండి. మీకు ఫాస్ట్గా 100 బిట్స్ని ఒకసారి క్విక్ రివిజన్ కింద మీకు అందించడం జరుగుతుంది. ఈ డిఎస్సి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి చాలా ఉపయోగకరంగా ఉంటాయనే ఉద్దేశంతో బాగా ఇంపార్టెంట్ బిట్స్ని ఇక్కడ అందించడం జరిగింది. 1-2 బిట్స్ మీకు రిపీట్ అవుతాయండి. ఎందుకంటే అన్ని బిట్స్ సేకరించేటప్పుడు వచ్చిన బిట్ ఇంపార్టెంట్ బిట్స్ 1-2 సార్లు రిపీట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అభ్యర్థులు గమనించగలరు. ఫస్ట్, నేపాల్ కొత్త రాజ్యాంగాన్ని ఏ సంవత్సరంలో ఆమోదించింది? సో దీని ఆన్సర్ వచ్చేసరికి 2015 అండి. మీరు ఏదైనా క్వశ్చన్ చదువుకొని క్లియర్గా చదువుకోవాలనుకుంటే స్లోగా చూడండి, లేదా ఒకసారి పర్చ్ చేసి మీరు ఆన్సర్ గెస్ చేసుకుంటూ ఉండండి. నాయకులచే అధికార దుర్వినియోగానికి వ్యతిరేకంగా కింది వాటిలో ఏది మనల్ని రక్షిస్తుంది? నాయకులచే అధికార దుర్వినియోగానికి వ్యతిరేకంగా కింది వాటిలో ఏది మనల్ని రక్షిస్తుంది అంటే మనల్ని రాజ్యాంగం రక్షిస్తుందండి. రాజ్యాంగంలో ఉన్న రూల్సే మనల్ని కాపాడతాయి కాబట్టి దాని ఆన్సర్ 2 అండి. ఇటువంటి బిట్సే తప్పెట్టేస్తూ ఉంటారు కాబట్టి 1-2 సార్లు చూసుకోండి. క్రింది వాటిలో రాజ్యాంగం యొక్క ఉద్దేశం కానిదేంటి? దేశాన్ని పాలించడానికి నియమాల సమితిని సృష్టించడం, ఒక దేశం యొక్క రాజకీయ వ్యవస్థను నిర్వచించడం, దేశంపై మెజారిటీ పాలనను అనుమతించడం. ఇది తప్పండి. దేశంపై మెజారిటీ పాలన అనుమతించడం అనేది తప్పు. మెజారిటీ పాలన అంటే బాగా ఎక్కువ సంఖ్యలో ఉన్న వాళ్ళే పాలించేలా చేయడం, అటువంటి రూల్ ఏమీ మనకు రాజ్యాంగంలో లేదండి. మన దేశాన్ని ఎవరైనా పాలించవచ్చు, ప్రజలు ఎవరిని ఎన్నుకుంటే వాళ్ళే పాలిస్తారు కాబట్టి 3 తప్పు అవుతుందండి. ఒకసారి క్వశ్చన్ ఫస్ట్ చేసి చదువుకోండి. రాజ్యాంగాన్ని మార్చగల ప్రక్రియ పేరేంటి? సవరణ అంటామండి. రాజ్యాంగాన్ని మార్చే ప్రక్రియను సవరణ అంటాం. రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఏ తేదీన ఆమోదించింది? నవంబర్ 26, 1949 అండి. మనకు పార్లమెంట్ ఎందుకు అవసరమో తప్పు కారణాన్ని కనుగొనండి. సో ఇక్కడ ఒక తప్పు ఉందండి. మనకు పార్లమెంటు ఎందుకు అవసరం అనే అంశం మీద తప్పు ఉంది. వివిధ భాషలు మతాలకు చెందిన ప్రజలు దేశంలో ఐక్యతను కలిగి ఉండడం, ఇది రైట్ అండి. అందులో తప్పు ఏమీ లేదు. నెక్స్ట్, ఇది రాజకీయ వ్యవస్థ యొక్క స్వభావాన్ని సూచిస్తుంది, ఇది కూడా రైటేనండి. ఇది ప్రభుత్వానికి పౌరులకి మార్గదర్శకాలను ఇస్తుంది, ఇది కూడా రైటేనండి. ఇది సమాజంలో ఉన్నత మరియు ప్రభావవంతమైన వర్గాల ప్రయోజనాలను కాపాడుతుంది, ఇది తప్పండి. ఎప్పుడూ కూడా మనకి పార్లమెంటు లేదా రాజ్యాంగం ఏది కూడా ఉన్నత వర్గాల వారికి అనుకూలంగానో లేదా నిమ్న వర్గ వాళ్ళకి అనుకూలంగానో ఎక్కడా ఉండదండి. అవసరాన్ని బట్టి అది ఎవరికి ఏమందాలో అది అందేలా చేస్తుందండి. కాబట్టి ఇది తప్పండి. సమాజంలో ఉన్నత ప్రభావవంతమైన వర్గాల ప్రయోజనాలను కాపాడుతుంది అనేది మనకి తప్పు అవుతుంది. భారత రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణం కానిదేంటి? సో భారత రాజ్యాంగం యొక్క లక్షణాల్లో ముఖ్య లక్షణం కానిదేంటి చూద్దామండి. ఇది బలహీన వర్గాలు మరియు మైనార్టీల రక్షణ కొన్ని నిబంధనలు కలిగి ఉంటుంది, ఇది కరెక్ట్ అండి. రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి మన భారత రాజ్యాంగాన్ని సవరించలేం, ఇది తప్పండి. భారత రాజ్యాంగాన్ని సవరించవచ్చు కాబట్టి మిగతాయి మీరు ఒకసారి వీడియో పర్చేసి అవి ఆప్షన్ చదువుకోండి. ప్రభుత్వంలో 3వ అంచె అని దీన్ని పిలుస్తారు, పంచాయతీరాజ్ని పిలుస్తారండి. ఫెడరలిజం గురించి నిజం కానిదేంటి? ఫెడరలిజం గురించి నిజం కానిదేంటి? ఫెడరలిజం అంటే తెలుసు కదండి. కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం మధ్య అధికార విభజన అనేది ఉంటుంది, దాన్నే మనం ఫెడరలిజం అంటాం. సో నిజం కానిదేంటి? ప్రభుత్వాలు రాష్ట్ర స్థాయిలో మరియు కేంద్ర స్థాయిలో ఉంటాయి, అది రైట్. రాష్ట్రాలు కేవలం కేంద్ర ప్రభుత్వాల ఏజెంట్లు, ఇది తప్పండి. రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వానికి ఏజెంట్లు కాదు. 3, రాష్ట్రాలు రాజ్యాంగం నుంచి అధికారాన్ని పొందుతాయి, ఇది రైట్ అండి. అన్ని రాష్ట్రాలు జాతీయ ప్రాముఖ్యత కలిగిన విషయాల్లో కేంద్ర ప్రభుత్వ చట్టాన్ని పాటిస్తాయి, అది కూడా రైటేనండి. కాబట్టి రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వ ఏజెంట్లు అనేది తప్పండి. నెక్స్ట్, ఈ కింది వాటిలో తప్పు ప్రకటన కనుగొనండి. ప్రభుత్వానికి 3 విభాగాలు ఉన్నాయి, కరెక్టేనండి. ఎగ్జిక్యూటివ్, అదే దాన్ని ఏమంటారు, కార్యనిర్వహణ వర్గం, శాసనవర్గం, న్యాయశాఖ 3 శాఖలు ఉన్నాయి కదండి, అది ఇక్కడ 3 విభాగాలను ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, కార్యనిర్వాహక వర్గం ఎన్నికైన ప్రతినిధులను సూచిస్తుంది, ఇది తప్పండి. కార్యనిర్వాహక వర్గం ఎన్నికైన ప్రతినిధులు కార్యనిర్వహణ వర్గంలో ఉంటారు, వాళ్ళని మాత్రమే సూచిస్తుందనేది తప్పండి. ఎందుకంటే అందరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా కార్యనిర్వాహక వర్గంలోకే వస్తారండి. కాబట్టి ఎన్నికైన ప్రతినిధులను సూచిస్తుంది అనేది తప్పండి. ఈ ప్రతి విభాగం విభిన్న అధికారాలు ఉంటాయి, కరెక్టే. ప్రతి విభాగం మరొక విభాగంపై తనిఖీగా పనిచేస్తుంది, ఇది కూడా రైట్ అండి. సో పదోదాని ఆన్సర్ 2. ఈ క్రింది వాటిలో భారత రాజ్యాంగం యొక్క అంతరాత్మ అని దేన్ని పిలుస్తారు? ప్రాథమిక హక్కుల్ని మనకి రాజ్యాంగం యొక్క అంతరాత్మ అని పిలుస్తారండి. క్రింది వారిలో పౌరులను ఏకపక్ష చట్టాలు మరియు అధికారాల సంపూర్ణ వినియోగం నుండి మనం ఏది రక్షిస్తుంది? సో క్వశ్చన్ చూసుకోండి. ఏకపక్ష చట్టాల నుండి
అధికారాల సంపూర్ణ వినియోగం అంటే ఎవరంటే మనకి ఎమ్మెల్యేలు, మంత్రులు, వాళ్ళ అధికారాలు సంపూర్ణంగా వినియోగించేసి మన మీద, ప్రజల మీద దాడి చేయకుండా ఉండేలా మనల్ని ఏవి రక్షిస్తాయంటే మనల్ని ప్రాథమిక హక్కులు రక్షిస్తాయండి. ఈ ప్రాథమిక హక్కుల్ని కోర్టులు రక్షిస్తాయి. సో ఇక్కడ న్యాయస్థానాలు కూడా ఆప్షన్ ఇవ్వడం జరిగింది. కానీ లెక్క ప్రకారం మనకి టెక్స్ట్ బుక్లో ఉన్న దాని ప్రకారం మన ప్రాథమిక హక్కులు రక్షిస్తాయని అక్కడ మెన్షన్ చేయడం జరిగిందండి. కాబట్టి ఆన్సర్ ప్రాథమిక హక్కులు రక్షిస్తాయి. క్రింది వాటిలో గొప్ప సామాజిక మరియు ఆర్థిక సంస్కరణలను నిర్ధారించడానికి రూపొందించబడినవి ఏంటి? సో ఆర్థిక సంస్కరణలు, సామాజిక సంస్కరణలు తీసుకురావడం కోసం ఉద్దేశించినవి ఆదేశిక సూత్రాలండి. కాబట్టి 13కి ఆన్సర్ ఏమవుద్దంటే 2 అండి. నెక్స్ట్ క్వశ్చన్, అంటరానితనం రద్దు చేయబడింది. ఇది దీని కిందకి వస్తుంది. అంటరానితనం అనేది సమానత్వ హక్కు అండి. అంటరానితనాన్ని రద్దు చేయడం అనేది అందరినీ సమానంగా చూడడం కోసం చేసింది కాబట్టి సమానత్వ హక్కు అవుతుందండి. నవ్య గాయని కావాలనుకుంది కానీ ఆమె తల్లి నిరాకరించింది. ఆమె తల్లి ఏ ప్రాథమిక హక్కులను ఉల్లంఘించింది? సో ఆమె కోరికను తల్లి నిరాకరించింది. ఆమె స్వేచ్ఛకు అడ్డుపడింది కాబట్టి స్వాతంత్ర హక్కును అలా తల్లి ఉల్లంఘించిందండి. కాబట్టి ఆన్సర్ 15(2) అవుతుంది. ఎన్ని ప్రాథమిక విధులు ఉన్నాయి? మొత్తం ప్రాథమిక విధులు ఎన్ని ఉన్నాయంటే 11 ఉన్నాయండి. ఈ కింది వాటిలో సరిగ్గా జతకాని దాన్ని గుర్తించండి. మొదటి ఆహార మరియు వ్యవసాయ శాఖ మంత్రి జైరామ్ దాస్ దౌలత్రామ్, ఇది కరెక్టేనండి. మొదటి ఆరోగ్య మంత్రి రాజ్కుమారి అమృత్కర్ కోటే. మొదటి ఆర్థిక మంత్రి షణ్ముగం శెట్టి గారు కాదండి, జాన్ మత్తాయి గారు. సో అది ఆన్సర్ జాన్ మత్తాయి గారండి. కాబట్టి 3 తప్పండి. సరిపోవాలని దానిని కనుగొనండి. ఏ పాఠశాలలో మతాన్ని ప్రోత్సహించలేవు అంటే ప్రభుత్వ పాఠశాలలు ఏ మతాన్ని ప్రోత్సహించకూడదండి. ప్రైవేట్ పాఠశాలలు వాటి ఇష్టం. భారత లౌకికవాద వ్యూహం ద్వారా ఆధిపత్యాన్ని నిరోధించడానికి పనిచేస్తుంది. ఒకసారి క్వశ్చన్ సరిగ్గా చూద్దామండి. భారత్ లౌకికవాద వ్యూహం ద్వారా ఆధిపత్యాన్ని నిరోధించడానికి పనిచేస్తుంది. సో మనకి లౌకికత్వంలో 2 వ్యూహాలు ఉన్నాయండి. ఒకటి జోక్యం చేసుకోవడం, ఒకటి జోక్యం చేసుకోకపోవడం. సో ఆధిపత్యాన్ని నిరోధించాలి అంటే జోక్యం చేసుకోకూడదండి. సో జోక్యం చేసుకోకుండా ఇది తప్పు చెప్తున్నాను. భారత లౌకికవాదం వ్యూహం ద్వారా ఆధిపత్యాన్ని నిరోధించాలంటే జోక్యం చేసుకోవాలండి. సో జోక్యం చేసుకోవడం అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే ఆధిపత్యాన్ని నిరోధించడం అంటే అర్థం వేరే వాళ్ళు మరొకరిపై ఆధిపత్యాన్ని పెంచుకోకుండా ఉండేందుకు గవర్నమెంట్ జోక్యం చేసుకుని కొన్ని చట్టాలు చేస్తుందండి. అలాగే కొంతమందికి రిజర్వేషన్లు కల్పిస్తుంది. ఓకే, వెనకబడిన వాళ్ళకి రిజర్వేషన్ కల్పించడం, లేదు కొన్ని మతాల వాళ్ళకి గ్రాంట్లు ఇవ్వడం, ఇవన్నీ కూడా జోక్యం చేసుకోవడం కిందకే వస్తాయండి. సో ఆధిపత్యాన్ని నిరోధించడానికి ఖచ్చితంగా గవర్నమెంట్ జోక్యం చేసుకుంటుందండి లౌకికవాద వ్యూహంలో. కాబట్టి ఆన్సర్ జోక్యం చేసుకోవడం అవుతుందండి. 20 భారత రాజ్యాంగం దేనికి హామీ ఇస్తుంది కింది వాటిలో అంటే భారత రాజ్యాంగం మనకి ప్రాథమిక హక్కులకి హామీ ఇస్తుందండి. ఈ ఆహారం ఇవేమీ కాదండి. భారత రాజ్యాంగం మనకి హామీ ఇచ్చేది ఏంటంటే ప్రాథమిక హక్కులు. వాటికి ఉల్లంఘన జరిగినప్పుడు మనం కోర్టులను ఆశ్రయిస్తామండి. కాబట్టి మనకి భారత రాజ్యాంగం ప్రాథమిక హక్కులకి హామీ ఇస్తుంది. హిట్లర్ అనేక మంది అమాయక ప్రజల్ని హింసించాడు. ఆ ప్రజలు ఎవరు అని ఇక్కడ క్వశ్చన్ ఎవరు అంటే యూదులనండి. యూదుల్ని హింసించాడని మనకి టెక్స్ట్ బుక్లో మెన్షన్ చేయడం జరిగింది. క్రింది వాటిలో జోక్య వ్యూహం కిందకి రానిదేంటి? సో ఇక్కడ జోక్యం చేసుకోరంటండి. ఈ కింది వాటిలో ఎక్కడ గవర్నమెంట్ ఏ విషయంలో జోక్యం చేసుకోదు అంటే అంటరానితనం నిషేధం. సో నిషేధించిందంటే జోక్యం చేసుకున్నట్టే. వ్యక్తిగత చట్టాల్లో జోక్యం చేసుకుంటుంది. మైనారిటీ సంస్థలకు ఆర్థిక సహాయం చేయడం కూడా జోక్యం చేసుకోవడమేనండి. సిక్కులు హెల్మెట్ ధరించడంలో మినహాయింపు ఇస్తుందండి. అంటే సిక్కులు మనందరం హెల్మెట్ ధరించకపోతే ఫైన్ పడుతుంది తప్ప సిక్కులు హెల్మెట్ ధరించకపోయినా వాళ్ళకి ఫైన్ వేయడం అనేది జరగదండి. కాబట్టి ఇక్కడ వాళ్ళ విషయంలో గవర్నమెంట్ జోక్యం చేసుకోదు, అక్కడ వాళ్ళకి మినహాయింపు ఇస్తుంది. కాబట్టి అది జోక్య వ్యూహం కిందకి రాదండి. కాబట్టి 22కి ఆన్సర్ 4. లౌకిక రాజ్యం యొక్క లక్ష్యం కానిదేంటి? సో లౌకిక రాజ్యం యొక్క లక్ష్యం కానిదేంటి అనేది క్వశ్చన్ అండి. సో ఒకసారి ఒక మత సమాజం మరొక దానిపై ఆధిపత్యం చెలాయించదు, ఇది రైటే. ఒకే సమాజంలో కొందరు సభ్యులు ఇతర సభ్యులపై ఆధిపత్యం చెలాయించరు, ఇది రైటేనండి. పెద్ద సంఘాలకు ఆర్థిక సహాయం చేయడం ద్వారా వాటిని ప్రోత్సహించడం, ఇది తప్పండి. లౌకిక రాజ్యం యొక్క లక్ష్యం అది కాదు. కాబట్టి పెద్ద సంఘాలకు డబ్బులు ఇచ్చి వాటిని ప్రోత్సహించడం అనేది లౌకిక రాజ్యానికి దానికి ఎటువంటి సంబంధం లేదు.
4 ఏ ప్రత్యేక మతాన్ని అమలు చేయదు లేదా ఇతర మతాల స్వేచ్ఛను తీసివేయదు. సో ఎటువంటి ఒక మతానికి ఎక్కువ ఒక మతానికి తక్కువ కింద లౌకిక రాజ్యం అనేది చూడదండి. కాబట్టి ఆన్సర్ 3. మత స్వేచ్ఛ ఏ నిబంధన కిందకి వస్తుంది? సో ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ టేబుల్ మొత్తం జాగ్రత్తగా మనకు వచ్చేసి ఉండాలి. సో 24 మత స్వేచ్ఛ ఏ నిబంధన కిందకి వస్తుంది? సో మత స్వేచ్ఛ అనేది 25 నుంచి 28కి ఆర్టికల్స్ మనకి మత స్వేచ్ఛను గురించి చెప్తాయండి. మొత్తం ఈ ఆర్టికల్స్ అన్నీ కంపల్సరీ మనకి ఫింగర్ టిప్స్ మీద ఉండాలి. అమెరికా యొక్క మొదటి రాజ్యాంగ సవరణ యొక్క లక్షణం కానిదేంటి? సో అమెరికా మొదటి రాజ్యాంగ సవరణ లక్షణం కానిదేంటి? మతపరమైన విషయాల్లో రాష్ట్రం జోక్యం చేసుకోకపోవడం. సో కరెక్ట్, జోక్యం చేసుకోకూడదని చెప్పి సవరణ చేయడం జరిగిందండి. మతపరమైన విషయాల్లో రాష్ట్రం జోక్యం చేసుకోవడం ఇది తప్పండి. చేసుకోకూడదు అని చెప్పి వాళ్ళ మొట్టమొదటి రాజ్యాంగ సవరణ మతానికి రాజ్యానికి ఎటువంటి సంబంధం ఉండకూడదని సవరణ చేయడం జరిగింది. కాబట్టి 25కి ఆన్సర్ బి అండి. మిగతా 2 ఆప్షన్స్ మీరు ఒకసారి చదువుకోండి. విచ్ స్టేట్ బ్యాన్ ద స్టూడెంట్స్? సో మతపరమైన రాజకీయ చిహ్నాలు ధరించి విద్యార్థులు రాకూడదని చెప్పి ఏ దేశం నిషేధించింది అంటే ఫ్రాన్స్ అండి. ఈవీఎం మెషిన్స్ని ఎప్పటి నుంచి వాడుతున్నారు అంటే మొదటిసారిగా జనరల్ ఎలక్షన్స్లో ఎప్పుడు వాడారు అనేది 2004 జనరల్ ఎలక్షన్స్లో వాడారండి మొత్తం దేశవ్యాప్తంగా. పార్లమెంట్ అంటే ఎవరు? పార్లమెంట్ అంటే లోక్సభ, రాజ్యసభ మరియు రాష్ట్రపతి అండి. కాబట్టి ఆన్సర్ బి. నెక్స్ట్ క్వశ్చన్, భారత్ పార్లమెంట్ చట్టాలను రూపొందించడానికి అధికారాన్ని దేని నుంచి పొందుతుంది? సో పార్లమెంట్కైనా ఎవరికైనా అధికారాలన్నీ కూడా రాజ్యాంగం నుంచే వస్తాయండి. కాబట్టి 29కి ఆన్సర్ 3 రాజ్యాంగం నుంచి వస్తుంది. పార్లమెంట్ యొక్క సమావేశాలు దేంతో ప్రారంభమవుతాయి? ప్రశ్నోత్తరాల సమయంతో ప్రారంభమవుతాయండి. కాబట్టి 30కి ఆన్సర్ 2 క్వశ్చన్ అవర్తో స్టార్ట్ అవుతాయి. పార్లమెంట్ ఉభయ సభలను ఎవరు ప్రొరోగ్ చేయగలరు? రాష్ట్రపతి అండి. రాష్ట్రపతి ప్రొరోగ్ చేస్తాడండి. ఉభయ సభలో సమావేశాన్ని ప్రొరోగ్ చేయగలిగింది రాష్ట్రపతి, అంటే నిరవధిక వాయిదా వేయగలగడం అనమాట అండి. క్రింది వాటిలో ఏ సంస్థ ప్రస్తుత చట్టాన్ని మార్చగలదు? సో ఇది చూడండి క్వశ్చన్, ఇందులో ఏ సంస్థ ప్రస్తుత చట్టాన్ని మార్చగలదు? సో ఇక్కడ కన్ఫ్యూజన్ మనకి కోర్టు అలాగే పార్లమెంటు ఈ రెండిట్లోనే వస్తుందండి. సో గుర్తుపెట్టుకోండి, చట్టం చేయాలన్నా చట్టం మార్చాలన్నా అది పార్లమెంట్ యొక్క హక్కు అండి. చట్టం కనుక రాజ్యాంగాన్ని అమలు చేయలేకపోతే రాజ్యాంగానికి వ్యతిరేకంగా, రాజ్యాంగ మౌలిక స్వరూపానికి వ్యతిరేకంగా ఉంటే తప్ప కోర్టులు చట్టాల విషయంలోకి జోక్యం చేసుకోవండి. కాబట్టి ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాలను మార్చగలిగింది ఎవరు అంటే మాత్రం ఆన్సర్ పార్లమెంట్ అండి. రాజ్యసభ మరియు లోక్సభల్ని ఏమని పిలుస్తారు? రాజ్యసభనేమో అప్పర్ హౌస్ అంటామండి, లోక్సభని లోయర్ హౌస్ అంటామండి. సో ఎగువ సభ మరియు దిగువ సభ. కాబట్టి ఆన్సర్ 33కి 1 అండి. రాజ్యసభనేమో అప్పర్ హౌస్ అంటాం, లోక్సభని లోయర్ హౌస్ అంటాం, దిగువ సభ అంటాం. 34 లోక్సభ ప్రతి ఎన్ని సంవత్సరాలకు ఎన్నిక అవుతుంది? 5 సంవత్సరాలకు ఒకసారి లోక్సభ ఎలక్షన్స్ జరుగుతాయి కదండి. 35 లోక్సభకు ఎన్నికైన సభ్యుల సంఖ్య. సో లోక్సభకు ఎన్నికయ్యే సభ్యుల సంఖ్య 543 అండి. ఇద్దరిని నామినేట్ చేసేవారు, ఇప్పుడు ఆ నామినేషన్ కూడా తీసేశారు. కాబట్టి 543 ఆన్సర్ అండి. మెజారిటీ పార్టీకి ఒక పార్టీకి మెజారిటీ రావాలంటే కనీసం ఎన్ని సీట్లు గెలవాలంటే 272 సీట్లు గెలవాలి. రాజ్యసభకు ఎంతమంది సభ్యులను నామినేట్ చేయబడతారు? 12 మంది సభ్యుల్ని రాజ్యసభకు నామినేట్ చేస్తారండి. ఎవరు అంటే రాష్ట్రపతి. సో లోక్సభ మరియు రాజ్యసభ సభ్యులను ఎవరు నామినేట్ చేస్తారంటే ప్రెసిడెంట్ అండి. అధ్యక్షులను పడింది ఇక్కడ రాష్ట్రపతి అండి. రాజ్యసభ చైర్మన్గా ఎవరు ఉంటారు? ఉపరాష్ట్రపతి అండి. ఉపరాష్ట్రపతి మనకి రాజ్యసభ చైర్మన్గా ఉంటారు. కాబట్టి 39కి ఆన్సర్ 1 అండి. నెక్స్ట్ 41. మొదటి సార్వత్రిక ఎన్నికల్లో ఓటింగ్ శాతం ఎంత? 61.16% మొదటి సార్వత్రిక ఎన్నికల్లో ఓటింగ్ శాతం అండి. సో ప్రస్తుతం మనకు 18వ లోక్సభ ఎలక్షన్స్ జరిగినాయి కాబట్టి ఒక్కసారి ఆ ఓటింగ్ శాతం కూడా మీరు ఒకసారి చదువుకుని వెళ్ళండి, అది ఇక్కడ అడగడానికి అవకాశం ఉంది. మొదటి సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు జరిగాయి? 1951, 52 మధ్యలో జరిగాయండి. ప్రస్తుత పార్లమెంట్లో మహిళా శాతం ఎంత? ప్రస్తుత పార్లమెంట్లో మహిళా శాతం అయితే 14 అండి. 14.76 ఎంతో
ప్రస్తుత పార్లమెంట్లో మహిళా శాతం ఉందండి. అది ఎలక్షన్స్ జరిగిన టైం తర్వాత వచ్చిన డేటా ప్రకారం అండి. తర్వాత మరి రాజ్యసభలో ఏమన్నా మహిళల సంఖ్య మారినట్లయితే మనకు ఆ డేటా అయితే ఐడియా లేదండి. 14% అండి. షెడ్యూల్ కులాల వారికి ఎన్ని లోక్సభ సీట్లు రిజర్వ్ చేయబడి ఉంటాయి? సో ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఎస్సీలకి ఎన్ని, ఎస్టీకి ఎన్ని, ఓసీకి ఎన్ని లోక్సభ సీట్లు రిజర్వ్ చేయబడి ఉంటాయి అనేది మాత్రం గుర్తుపెట్టుకొని చదువుకోండి. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి 84 అండి. నెక్స్ట్ 2024లో ఎన్నవ లోక్సభ ఎలక్షన్స్ జరిగాయి? 18వ లోక్సభ ఎలక్షన్స్ జరిగాయండి. నెక్స్ట్ రౌలత్ చట్టం గురించి తప్పు ఏంటి? రౌలత్ చట్టం 10 మార్చ్ 1919 వచ్చింది. రైట్. ఇది ఎవరైనా సరే సరైన విచారణ లేకుండా ప్రజలను అరెస్ట్ చేయడానికి బ్రిటిష్ వారికి అనుమతి ఇచ్చింది. ఇది రైట్. ఏప్రిల్ 10న సత్యపాల్ మరియు కిచ్చులు ఇద్దరిని అరెస్ట్ చేయబడ్డారు. రైట్. బెంగాల్లో ఈ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు చాలా చురుకుగా కొనసాగాయి. సో ఇది పంజాబ్లోనండి. నిరసనలు కొనసాగింది బెంగాల్ కాదు, పంజాబ్లోనే మనకి జలియన్ వాలాబాగ్ ఘటన జరిగింది కాబట్టి చివరి తప్పు అండి. ఈ లాస్ట్ ఆప్షన్ తప్పు, మిగతా అన్నీ కరెక్టే. జలియన్ వాలాబాగ్ మారణకాండ ఏ తేదీన జరిగింది? సో ఏప్రిల్ 13, 1919న ఈ జలియన్ వాలాబాగ్ మారణకాండ జరిగిందండి. జలియన్ వాలాబాగ్ మారణకాండకు ఎవరు బాధ్యులు? సో డయ్యర్ అండి. జనరల్ డయ్యర్ అనే అతను ఈ కాల్పులకు కారకుడు. సరిపోలని దాన్ని కనుగొనండి. ఇందులో చట్టాల మీద సంవత్సరాలు తప్పోటు ఉందండి. సెడిషన్ యాక్ట్, రాజద్రోహ చట్టం రైట్ 1870 అండి. హిందూ వారసత్వ సవరణ చట్టం కూడా కరెక్టే 2005. సివిల్ రైట్స్ యాక్ట్ అండి, పౌరుల హక్కుల చట్టం. ఇది అమెరికాలో ఈ రోజా పాక్స్ అనే ఆవిడ ఇదే జాతి వివక్షకు గురవుతుంది కదండి, అప్పుడు 1964 అండి చట్టం. ఇక్కడ 1965 అని ఇవ్వడం జరిగింది కాబట్టి అది తప్పు. ఇక గృహహింస నిరోధక చట్టం 2006, ఇది కూడా రైట్ అండి. ఈ చట్టాలు సంవత్సరాలు బాగా గుర్తుపెట్టుకోండి. రాజ్యాంగానికి లోబడి లేని చట్టాలను కింది వాటిలో ఏది రద్దు చేయగలదు, సవరించగలదు అంటే సుప్రీంకోర్టు అండి. సుప్రీంకోర్టు రాజ్యాంగానికి లోబడి కనుక చట్టాలు లేకపోతే వాటిని రద్దు చేయడం లేదా సవరించగలిగే హక్కు సుప్రీంకోర్టుకు ఉంది. భారత ప్రభుత్వ చట్టం 1935 గురించి కింది వాటిలో తప్పేంటి? ఇది రాష్ట్రాలు మరియు రాచరిక సంస్థానాలతో కూడిన అఖిల భారత సమాఖ్య స్థాపించింది. సో ఇది రైట్ అండి. ఇది 3 జాబితాల పరంగా కేంద్ర రాష్ట్ర మధ్య అధికారాల విభజన చేసింది. ఇది రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని రద్దు చేసింది. తప్పండి. రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తిని కల్పించిందండి, ఇక్కడేమో రద్దు చేయబడిందని ఇవ్వడం జరిగింది. బెంగాల్లో ద్వంద్వ పాలన ప్రవేశపెట్టింది. డయార్చీ అట్ ద సెంటర్ అండి, కేంద్రంలో, బెంగాల్లో అని చదువుతున్నాను. ఇది రైటేనండి. కాబట్టి ఆన్సర్ 3దండి. ఇదేంటంటే రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తిని కల్పించింది, ఇక్కడేమో రద్దు చేయబడింది అని చెప్పి ఇవ్వడం జరిగింది. 1928లో భారతదేశానికి రాజ్యాంగాన్ని రూపొందించిన ఏర్పడిన కమిటీకి చైర్మన్ ఎవరు? 1928 అండి, మోతీలాల్ నెహ్రూ గారు. 1928. 29లో నెహ్రూ రిపోర్ట్ ఇవ్వబడిందని చెప్పి మనకు టెక్స్ట్ బుక్లో ఉంది. కాబట్టి ఆన్సర్ 3 అండి దానికి. కింది వాటిలో తప్పుగా ఇచ్చిన సంవత్సరాలు గుర్తుపట్టండి. క్యాబినెట్ మిషన్ 1945, కరాచీ 1931, కరాచీ సెషన్, నెహ్రూ రిపోర్టు. తప్పండి. క్యాబినెట్ మిషన్ 1946లోనే వచ్చింది. మనకి రాజ్యాంగ పరిషత్కి ఎలక్షన్స్ కూడా 1946లోనే జరిగాయి. క్యాబినెట్ మిషన్ 1945 అనేది తప్పండి, 1946. క్యాబినెట్ మిషన్ గురించి తప్పు ఏంటి? క్యాబినెట్ మిషన్ కేమ్ టు ఇండియా ఇన్ 1945, ఇప్పుడే చెప్పుకున్నాం 1946 అని, ఇది తప్పండి. ఒకసారి మిగతాయి కూడా చూసేయండి. బ్రిటిష్ నుండి భారతదేశానికి ప్రభుత్వ బదిలీని చర్చించడం దీని లక్ష్యం. రైట్. రాజ్యాంగ సభ ఏర్పాటును సిఫారసు చేసింది. రైట్. ఇందులో 3 సభ్యులు ఉన్నారు, లార్డ్ పెతి క్లారెన్స్, స్టాఫర్డ్ క్రిప్స్, ఏవి అలెగ్జాండర్. సో 3 పేర్లు చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇది మాత్రం తప్పు. సేమ్ క్వశ్చన్ వరుసగా వచ్చేసింది. రాజ్యాంగ సభకు సంబంధించి సరైన వాక్యాలను కనుగొనండి. సో రాజ్యాంగ సభకు సంబంధించి రాజ్యాంగ సభకు ఎలక్షన్స్ 1946 జూలైలో జరిగే. రైట్ అండి. బ్రిటిష్ పాలన నుంచి 293 మంది తప్పండి. ఇది 292 మంది బ్రిటిష్ నుంచి, 93 మంది ఏమో సంస్థానాల నుంచి రావడం జరిగింది. సో రెండో తప్పండి. మొత్తం 389 మంది, ఇది రైట్. సో ఓకే, ఆప్షన్స్ ఇలా ఇచ్చాడండి. ఓకే. సో ఇక్కడ మొదటిది రైట్, రెండో తప్పు. మొత్తం 389 సి రైట్ అండి. 26 మంది ఎస్సీలు, 9 మంది మహిళలండి. సో ఇది తప్పు. సో దేశం విభజన తర్వాత 299 మంది ఉన్నారు. సో ఏ, సిఈ 3 రైట్ అండి.
కాబట్టి ఆన్సర్ ఏసీఈ అవుతుంది. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తే మాత్రం చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేయాల్సి ఉంటుందండి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మన దగ్గర చాలా ఉన్నాయండి. కాకపోతే ఇక్కడ ఇంగ్లీష్లో ఉన్నాయి, దాన్ని తెలుగులో కన్వర్ట్ చేయడం చాలా కష్టమైంది. ఎంతో కష్టంగా 100 క్వశ్చన్స్ని ఇలా కన్వర్ట్ చేసి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఉన్నాయండి. రేపు టైం ఉంటే రేపు మ్యాక్సిమం రేపు అందించడానికి ప్రయత్నిస్తాం. పాకిస్తాన్ రాజ్యాంగ సభకు అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? మహమ్మద్ అలీ జిన్నా అండి. వీడియోని అందరూ లైక్ చేయండి. ఏమైనా తప్పులుంటే కింద కామెంట్ చేయండి. భారతదేశానికి రెండవసారి రాష్ట్రపతిగా ఎన్నికైన సభ్యుడు ఎవరు? అందరికీ తెలిసిందేనండి, బాబు రాజేంద్ర ప్రసాద్ గారు మాత్రమే మనకు ఇప్పటివరకు 2 సార్లు రాష్ట్రపతిగా చేశారు. ఇంకెవరు 2 సార్లు రాష్ట్రపతిగా చేయలేదు. డ్రాఫ్టింగ్ కమిటీ గురించి నిజం కానిదేంటి? డ్రాఫ్టింగ్ కమిటీ అనేది 29 ఆగస్ట్ 1947 నియమించబడింది. రైట్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు 8 మంది. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరియు 7గురు ఈ డ్రాఫ్టింగ్ కమిటీలో ఉన్నారు. సో రెండో తప్పండి. డ్రాఫ్టింగ్ కమిటీ 1948లో ముసాయిదా రాజ్యాంగాన్ని సమర్పించింది. ఇది రైట్. సమర్పించినప్పటికీ 315 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్ ఇవన్నీ ఉన్నాయి. అది కూడా రైటే. సో తప్పు ఇక్కడ ఉందండి. 7గురు విత్ అంబేద్కర్ గారు కాకుండా ఇంకొక 7గురు అండి. రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని ఏ తేదీన ఆమోదించింది? సో క్వశ్చన్ రిపీట్ అయిందండి. ఇది 26 నవంబర్ 1949ని ఆమోదించింది. కొన్ని క్వశ్చన్స్ రిపీట్ అవుతాయండి, అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కాబట్టి 1-2 సార్లు మళ్ళీ అది ఇచ్చామా లేదో గుర్తు లేకుండా ఇవ్వడం వల్ల మనకి అలా రిపీట్ అయినాయి. మన రాజ్యాంగ లక్ష్యాలు, విలువలు మరియు ఆదర్శాలు దేనిలో చూపించబడతాయి అంటే ప్రవేశికలో ఉంటాయండి. రాజ్యాంగం యొక్క లక్ష్యాలు కానీ, విలువలు కానీ, ఆదర్శాలు కానీ అన్నీ ప్రవేశికలోనే ఉంటాయి. సంవిధాన్ దివాస్ మనకి ఏ రోజైతే రాజ్యాంగం ఆమోదించబడిందో సో ఆ రోజు సంవిధాన్ దివాస్ అండి. నవంబర్ 26ని మనం సంవిధాన్ దివాస్గా చేసుకుంటాం. రాజ్యాంగం రూపొందించడానికి ఎంత సమయం పట్టింది? 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులండి. కింది వాటిలో ఆర్టికల్లో ప్రస్తావించబడని అదనపు సమాచారం లేదా వివరాలను సూచించేది ఏంటి? షెడ్యూల్లో ఉంటాయండి. ఏవైతే ఆర్టికల్లో ప్రస్తావించబడలేదో అదనపు సమాచారం అంతా షెడ్యూల్లో ఇవ్వడం జరుగుతుంది. రాజ్యాంగ సభ చివరి సమావేశం ఎప్పుడు జరిగింది? సో రాజ్యాంగ సభ చివరి సమావేశం మనకి 26th రాజ్యాంగ సభ చివరి సమావేశం ఎప్పుడు జరిగింది? 24th జనవరి 1915 జరిగిందండి. ఓకే కరెక్టే. ఎందుకంటే 26ని రాజ్యాంగం అమల్లోకి వచ్చింది కాబట్టి కరెక్టేనండి. 24th జనవరి 1915ని మన రాష్ట్రపతిగా బాబు రాజేంద్ర ప్రసాద్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అదే చివరి సమావేశం అండి. కరెక్టే అది. 24th జనవరి 1950 అండి. రాజ్యాంగాన్ని ఆమోదించే సమయంలో ఎన్ని ఆర్టికల్స్, భాగాలు మరియు షెడ్యూళ్ళు ఉన్నాయి అంటే 395 ఆర్టికల్స్, 22 భాగాలు మరియు 8 షెడ్యూళ్ళు ఉన్నాయండి. లాస్ట్ది రైట్. ఏ రోజున మనకి రాజ్యాంగ సభ మొదటి సమావేశం, ప్రారంభ సమావేశం ఏ రోజున జరిగిందంటే 9th డిసెంబర్ అండి. 9th డిసెంబర్ 1946న మొదటి సమావేశం జరిగింది. భారత రాజ్యాంగ ప్రవేశకు ఆదర్శమైన లక్ష్యాల తీర్మానాన్ని ఎవరు ప్రతిపాదించారు? జవహర్లాల్ నెహ్రూ గారు లక్ష్యాల తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగిందండి. నెక్స్ట్, కింది వాటిలో తప్పు వాక్యాన్ని కనుగొనండి. సోషలిస్ట్, సెక్యులర్ అనే పదాలు 1976 42వ రాజ్యాంగ సవరణలో ప్రవేశించబడ్డాయి. రైట్ అండి. 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 2002లో విద్య ప్రాథమిక హక్కుల్లో జోడించబడింది. రైట్. 1970లో 46వ సవరణ ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కును ఇది తప్పండి. 1970 కాదండి, 1978 అండి. 1978 44వ రాజ్యాంగ సవరణ అండి. ఇది మొత్తం తప్పే. 1978 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల నుంచి తొలగించడం జరిగింది. కాబట్టి ఇందులో తప్పేది అంటే ఇది తప్పండి. మన రాజ్యాంగ ప్రవేశిక దేంతో ప్రారంభమవుతుంది? భారతదేశ ప్రజలమైన మేము అనే పదాలతో మొదలవుతుందండి. వి ద పీపుల్ ఆఫ్ ఇండియాతో మనకి మన రాజ్యాంగం ప్రారంభమవుతుంది. రాజ్యాంగ లక్ష్యాలు మరియు ఆదర్శాలు ఏ భాగంలో వ్యక్తపరచబడ్డాయి? ఇది మళ్ళీ రిపీట్ అయిందండి. ప్రవేశికలో మనకి ఇవన్నీ ఉన్నాయని ఇందాకే వచ్చింది బిట్టు. సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ అసమానతలను తగ్గించడం అనే దానికి ఏ పదం సూచిస్తుంది?
సో సామ్యవాదం అండి. సామ్యవాదం అంటే అందరూ సమానంగా ఉండాలి అనే ఉద్దేశాన్ని చెప్పేదాన్ని సామ్యవాదం అంటాం. నెక్స్ట్ ప్రభుత్వం ప్రజలచే ఎన్నుకోబడిన ప్రతినిధులచే నడపబడుతుంది. దాన్ని మనం ప్రజాస్వామ్యం అంటామండి. సో ప్రజల చేతిలో ప్రజలే ఎన్నుకొని ప్రభుత్వాన్ని నడుస్తుంది కాబట్టి దాన్ని మనం డెమోక్రసీ అంటామండి, ప్రజాస్వామ్యం. ఎన్ని ప్రాథమిక హక్కులు ఉన్నాయి? సో 6 ప్రాథమిక హక్కులు ఉన్నాయండి. స్టార్టింగ్లో 7 ఉండి ఆస్తి హక్కును తొలగించారు కాబట్టి ఎన్ని ఉన్నాయంటే ప్రాథమిక హక్కులు 6 అండి. ప్రభుత్వం రూపొందించిన ఏకపక్ష చట్టాల నుండి పౌరులను కింది వాటిలో ఏది రక్షిస్తుంది? సో ప్రాథమిక హక్కులండి. ఈ బిట్ కూడా రిపీట్ అయ్యిందండి. ప్రాథమిక హక్కులు నేరుగా దేని ద్వారా రక్షించబడతాయి? ప్రాథమిక హక్కులు నేరుగా రక్షించేది సుప్రీంకోర్టు మరియు హైకోర్టు రెండూ కూడా రక్షిస్తాయండి. మనకి రెండిట్లో మనం ప్రాథమిక హక్కులకి ఏమన్నా భంగం కలిగినప్పుడు మనం కోర్టులో కేసు వేయొచ్చండి. కాబట్టి ఆన్సర్ రెండునండి, బోత్ సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు. నెక్స్ట్ బిట్కి వెళ్దామండి. ప్రాథమిక హక్కులు రాజ్యాంగంలో ఏ భాగంలో ప్రస్తావించబడ్డాయి? సో ప్రాథమిక హక్కులు రాజ్యాంగంలో 3వ భాగంలో మనకి ప్రాథమిక హక్కులు అనేవి ఉన్నాయండి. కింది వాటిలో తప్పుగా ఇచ్చిన జతను గుర్తించండి. సమానత్వ హక్కు 14 నుంచి 18 రైట్ అండి. ఒక్క నిమిషం. మత స్వాతంత్రపు హక్కు 25 నుంచి 28 అండి. ఇక్కడ 24 నుంచి 28 అని ఇవ్వడం జరిగింది, ఇది తప్పు అండి. స్వాతంత్ర హక్కు 19 నుంచి 22 రైటు. రాజ్యాంగ పరిహార హక్కు 32 కూడా రైటేనండి. సో అది తప్పండి. మత స్వాతంత్రపు హక్కు తప్పు ఇవ్వడం జరిగింది. రవి ఒక 14 సంవత్సరాల పిల్లడు హోటల్లో పనిచేస్తున్నాడు. ఏ ప్రాథమిక హక్కు ప్రకారం ఇది అనుమతించబడదు? ఇది దోపిడీ లేదా పీడనాన్ని నివారించే హక్కు అండి. రైట్ అగెన్స్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్ ప్రకారం అది అనుమతించబడదు. కింది వాటిలో ఆర్టికల్స్లో ఎక్కడ తప్పు ఇవ్వబడిందో గుర్తుపట్టండి అన్నాడు. ఆర్టికల్ 17 అంటరానితనం నిషేధం రైట్ అండి. 21A విద్యా హక్కు. ఆర్టికల్ 21 ప్రాథమిక విధులు కాదండి, ఇది తప్పండి. ఆర్టికల్ 21 జీవించే హక్కు గురించి చెప్తుందండి, ఇక్కడ ప్రాథమిక విధులు అని ఇవ్వడం జరిగింది. ఆర్టికల్ 171లో 1 శాసనమండలి సభ్యుల సంఖ్య రాజ్యాంగ సభ సభ్యుల్లో 4/1 మించకూడదు. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారో అందులో 4/4 మాత్రమే ఎమ్మెల్సీ సంఖ్యకి సమానంగా ఉండాలి. అంతకుమించి ఎమ్మెల్సీలని తీసుకోకూడదని చెప్పే ఆర్టికల్ ఏది అంటే 171(1) అండి. అది ఇంపార్టెంట్ ఆర్టికల్. ప్రాథమిక హక్కులన్నీ సుప్రీంకోర్టులు మరియు హైకోర్టులచే రక్షింపబడతాయి అని చెప్పి ఏ ఆర్టికల్ చెప్తుంది? రాజ్యాంగ పరిహార హక్కు చెప్తుందండి, ఆర్టికల్ 32. ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల నుంచి ఏ సంవత్సరంలో తొలగించారు? ఇందాక డైరెక్ట్గా రాలేదు కానీ ఇందాక కింద ఆప్షన్స్లో తప్పుల్లో వచ్చిందండి. 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును తొలగించారు. 2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా విద్య ప్రాథమిక హక్కుగా మారింది రైట్ అండి. ఇది క్వశ్చన్ ఏంటంటే ఎడ్యుకేషనల్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం తప్పు ఇవ్వబడిందని గుర్తించండి అని ఇచ్చాడు. ఆర్టికల్ 21A ప్రకారం 6 నుంచి 18 సంవత్సరాలు పిల్లలకి ఉచిత నిర్బంధ విద్యా హక్కు అందిస్తుంది, తప్పండి. 6 నుంచి 14 ఏళ్ల వరకు మాత్రమే ఆర్టీఈ యాక్ట్ మనకి చెప్తుంది. ఇక్కడ 6 నుంచి 18 సంవత్సరాల వయసు అని ఇవ్వడం జరిగింది. ఇది 2009లో చట్టం చేయబడింది రైట్. 2010 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది, ఇది కూడా రైట్ అండి. సో అది దాని యొక్క తప్పు ఏంటి అంటే 6 నుంచి 18 కాదు, 6 నుంచి 14 అండి. సమాచార హక్కు చట్టం ఏ రోజున అమల్లోకి వచ్చింది? సో ఇది ఇంపార్టెంట్ బిట్ అండి. సమాచార హక్కు చట్టం మనకి ఏ రోజున అమల్లోకి వచ్చిందంటే 12 అక్టోబర్ 2005ని మనకి సమాచార హక్కు చట్టం RTI అండి, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది అమల్లోకి వచ్చింది. నెక్స్ట్, బాలల హక్కుల తీర్మానం దేని ద్వారా ఆమోదించబడుతుందంటే యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్ ద్వారా ఆమోదించబడుతుంది. ప్రాథమిక విధుల గురించి కింది వాటిలో ఏది తప్పు? ప్రాథమిక విధులు 51Aలో ఉన్నాయి రైట్ అండి. 4A పార్ట్లో ఉన్నాయి, ఇవి కూడా రైటే. 1976లో 42వ సవరణ అండి, ఇక్కడ 41 అని ఇవ్వడం జరిగింది, ఇది తప్పు. ఇవి రష్యా నుంచి సేకరించబడ్డాయి, ఇవి రైట్ అండి. ఆన్సర్ ఏంటంటే అది 3వ తప్పు అండి, 41వ రాజ్యాంగ సవరణ కాదు. నిజమైన హక్కులు నిజమైన కర్తవ్యంతోనే వస్తాయి అని చెప్పింది ఎవరు అంటే గాంధీ గారండి. నిజమైన హక్కులు కర్తవ్య నిర్వహణ ఫలితాలుగానే వస్తాయి మనకి అని చెప్పింది గాంధీ గారు. ఫండమెంటల్ రైట్స్ని కోర్టులు రక్షిస్తాయి రైట్. ప్రాథమిక విధుల్ని కోర్టులు కూడా రక్షిస్తాయి, తప్పు. ప్రాథమిక విధుల్ని కోర్టులు రక్షించవండి, ప్రాథమిక హక్కులను మాత్రమే కోర్టులు రక్షిస్తాయి. కాబట్టి ఆన్సర్
పీ ఈస్ ట్రూ అండి, మూడోది దాని యొక్క ఆన్సర్. ఈ టైపింగ్ కూడా టైం లేక నేను ఆప్షన్స్ కూడా ఏబిసి అని కూడా ఇవ్వకుండా వదిలేసామండి. హూ వాజ్ ద 1928లో భారతదేశ రాజ్యాంగం రూపొందించి ఏర్పడ్డ కమిటీకి చైర్మన్ ఎవరు? మోతీలాల్ నెహ్రూ గారండి. ఈ క్వశ్చన్ రిపీట్ అయింది. భారత్ రాజ్యాంగ ప్రవేశకు ఆధారమైన లక్ష్యాల తీర్మానాన్ని ఎవరు ప్రతిపాదించారు? జవహర్లాల్ నెహ్రూ అండి. ఇది కూడా రిపీట్ అయింది. బాహ్య మరియు అంతర్గత విషయాలపై నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని ఏమంటారు? సార్వభౌమ అధికారం అంటారండి. బయట విషయాలైనా లోపల విషయాలైనా పూర్తి అధికారం భారత ప్రభుత్వానికే ఉంటుందని చెప్పేది సార్వభౌమత్వం అండి. పట్టభద్రుల నియోజకవర్గం ద్వారా కౌన్సిల్కు ఎంతమంది సభ్యులు ఎన్నికవుతారు? సో ఇది క్వశ్చన్ కంపల్సరీ చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి తప్పు పెట్టేస్తారు. సో క్వశ్చన్ ఏంటంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఎంతమంది అంటే 1/12 అండి. మనకి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో ఒకరు, టీచర్ ఎమ్మెల్సీలో ఒకరు 1/12 ఉంటారండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎమ్మెల్యేలు నామినేట్ చేసేది 1/3 అండి. అలాగే లోకల్ బాడీస్ ఏవైతే పంచాయతీ ఎంపీపీలు వీళ్ళ నుంచి లోకల్ బాడీ నుంచి వెళ్ళేది 1/3 అండి. ఇక గవర్నర్ నామినేట్ చేసేది ఎంత అంటే 1/6 అండి. అవన్నీ గుర్తుపెట్టుకోండి. 1-2 సార్లు మళ్ళీ మర్చిపోతాం, చూసుకోండి. ఆంధ్రప్రదేశ్లో మొత్తం అసెంబ్లీ సీట్లు ఎన్ని అంటే 175 అండి. ఒక మోటార్ వెహికల్ నడపాలంటే ఉండాల్సిన వయసు 18, గుర్తుపెట్టుకోండి. ట్రాన్స్పోర్ట్ వెహికల్ అయితే 25 అండి. మోటార్ వెహికల్ అయితే 18, ట్రాన్స్పోర్ట్ వెహికల్ అయితే 25 సంవత్సరాల కనీస వయసు ఉండాలి. రోడ్ సేఫ్టీ క్లబ్ ఎప్పుడు ప్రారంభమైంది? రోడ్ సేఫ్టీ క్లబ్ ఎప్పుడు ప్రారంభమైందంటే జనవరి 2010 అండి, ఢిల్లీలో ప్రారంభమైంది, గుర్తుపెట్టుకోండి. ఢిల్లీ అని కూడా గుర్తుపెట్టుకోండి. లేడీ సచిన్ అని ఎవరిని పిలుస్తారంటే మిథాలీ రాజ్ గారిని లేడీ సచిన్ అని పిలుస్తారు. బేటీ బచావో బేటీ పడావో ప్రోగ్రాం ఎప్పుడు ప్రారంభమైంది? 2015లో ప్రారంభమైంది. కింది వాటిలో ఇస్రోలో పనిచేసిన మహిళా శాస్త్రవేత్త ఎవరు? నందిని హరినాథ్ గారండి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారు? హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినా ప్రెసిడెంటే నియమిస్తారండి. చిన్న కోర్టులు అయితే గవర్నర్ నియమిస్తారు. హైకోర్టు కంటే కింద కోర్టులని గవర్నరు, ఈ సుప్రీంకోర్టు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని రాష్ట్రపతి. రాజ్యసభ చైర్మన్గా ఎవరు ఉంటారు? వైస్ ప్రెసిడెంట్ ఉంటారండి. ఈ క్వశ్చన్ రిపీట్ అయింది. కొన్ని క్వశ్చన్స్ రిపీట్ అయినాయండి, అవి చెప్పాను కదండి. అనుకోకుండా క్వశ్చన్స్ ఫ్రేమింగ్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నప్పుడు 1-2 సార్లు అవి మనం ఫ్రేమ్ చేసి ఇచ్చేస్తూ ఉంటాం. 1 కంటే ఎక్కువ రాష్ట్రాలకు ఒకే గవర్నర్ నియమించవచ్చని ఏ ఆర్టికల్ చెప్తుంది? 158లో 3A చెప్తుందండి. 158(3A) ఏం చెప్తుంది అంటే గవర్నరు 1 కంటే ఎక్కువ రాష్ట్రాలకి కూడా గవర్నర్గా పనిచేయచ్చు అని చెప్తుంది. గవర్నర్ విధి కానిది ఏంటి? శాసనసభ సమావేశాలకు పిలవడం, రాష్ట్ర ప్రభుత్వ పనితీరు గురించి రాష్ట్రపతికి తెలియజేయడం రైట్, అన్ని కోర్టుల న్యాయమూర్తుల్ని నియమించడం తప్పు, రాజ్యాంగం పట్ల విధేయత ప్రమాణం చేయించడం. ఓకే, సో ఇది రైటేనండి. సో ఇక్కడ ఇందాకే చెప్పుకున్నాం, అన్ని కోర్టుల న్యాయమూర్తుల్ని ఇతను గవర్నర్ నియమించడు, కేవలం హైకోర్టు కంటే కింది కోర్టుల వారిని మాత్రమే ఇతను నియమిస్తాడండి. పైన హైకోర్టు కానీ అంతకంటే పైన న్యాయమూర్తులను అందరినీ ప్రెసిడెంట్ నియమించడం జరుగుతుంది. సో ఇవి 100 బిట్స్ ఇక్కడ అందించడం జరిగిందండి. కాకపోతే ఒక 5 బిట్లు 6 బిట్ల దాకా రిపీటెడ్ వచ్చినాయి. నెక్స్ట్ వీడియోలో చాలా టైం ఉంటే ఇంకొక 100 పాలిటీ బిట్స్ అలాగే హిస్టరీ బిట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి, కాబట్టి అన్నీ ఇంగ్లీష్లో ఉన్నాయి. వాటిని తెలుగులో కన్వర్ట్ చేసి వాటిని ఫ్రేమ్ చేయడానికి చాలా టైం తీసుకుంటుంది. ఓకే, లైక్ చేయండి. అలాగే మీకు ఇంచుమించు అరగంటలో ఇంచుమించు ఒక 10 బిట్స్ రిపీట్ అయినాయి, కాబట్టి 90 బిట్స్ని ఇక్కడ మనం కవర్ చేయడం జరిగిందండి. నెక్స్ట్ ఛాన్స్ ఉంటే రేపు ఈవినింగ్ కల్లా హిస్టరీ అలాగే పాలిటీలో ఇంకొక 100 బిట్స్ ఉన్నాయి, అవి నెక్స్ట్ జాగ్రఫీ కూడా బిట్స్ ఉన్నాయండి, అన్నీ వాటిని తెలుగులో కన్వర్ట్ చేసి మీకు అందించడం జరుగుతుంది. లైక్ చేయండి, అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.